యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు రాశి మారుతున్నటువంటి సందర్భంలో జాతకునికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు శుభగ్రహము కాబట్టి శుక్రుడి యొక్క సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి కూడాను జీవితంలో సుఖమయమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే మన జన్మ జాతకంలో శుక్రుడు మంచి స్థానాలలో ఉండడము, గోచార రీత్యా మంచి స్థానాలలో శుక్రుడు సంచరించడము, ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. కనుక శుక్రుడి యొక్క ఫలితం పైన మనము ఫోకస్ పెడదాం. శుక్రుడు ముఖ్యంగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకంలో లేదా గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహం. అదేవిధంగా సంతోషము జీవితంలో ఉండాలి అనంటే కొంతవరకు ధనం కూడాను మనకు ప్రాప్తమై ఉండాలి, అంటే సంప్రాప్తం కావాలి. దానికి కూడాను కారకుడు శుక్రుడు, వివాహ కారకుడు శుక్రుడు, దాంపత్యము అన్యోన్యముగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరించేటువంటి గ్రహము శుక్రగ్రహము. ప్రేమ వ్యవహారాలు, వాహనాల విషయం మూలకంగా మనకు సంతృప్తి జీవితంలో పొందడము, స్త్రీల విషయంలో మనము సంతోషంగా ఉండడము, స్త్రీల మూలకంగా మనకు పనులు నెరవేరడము, విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, ఒప్పందాలు చేసుకోవడం, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, పని విషయంలో ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను శుక్రుడు కారకుడు అన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఆనందము, శృంగారము, అలంకారము, వ్యాపార విషయంలో లాభాలు, ఇవన్నిటికీ కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది, అన్ని రాసులకు, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనము తెలుసుకుందాం. శుక్ర గోచార ఫలితము మేషరాశి వారికి ఎలా ఉంది అంటే ప్రస్తుతము శుక్రుడు 14 మే 2026 నుండి 8 జూన్ 2026 ఈ కాలంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచరిస్తున్నప్పుడు మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుక్రుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే మేషరాశి వారికి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానము గోచార రీత్యా శుక్రుడు మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానం. అలాంటి స్థానంలో సంచరిస్తున్నాడు. అందున మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరించడము మనకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం. శుక్రుడికి శుభస్థానము, ఉపచయ స్థానం కావడంతో క్రమంగా మీకు మంచి ఫలితాలు, శుభ ఫలితాలు పెరుగుతాయి. అంతేకాకుండా మిథున రాశి శుక్రుడికి మిత్రస్థానం. శుక్రుడు బుధుడు మిత్రులు. అలాంటి మిత్రుని యొక్క స్థానం లోపల, రాశి లోపల సంచరిస్తున్నాడు గనక చాలా విషయాలలో మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ పీరియడ్ లోపల. ముఖ్యంగా మీరు ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యానికి కొంత ఆలోచనను జోడించి, అంటే శుక్రుడు బుధుడు ఈ కాంబినేషన్ తర్వాత 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 3 విషయాలను మనము పరిగణనలోకి తీసుకొని ఫలితాలను చెప్పడం అనేటువంటిది శాస్త్ర విహితం గనుక శుక్రుడు బుధుడు తర్వాత 3వ స్థానం. అంటే మీరు నైపుణ్యాన్ని,
మీకు ఉన్నటువంటి చాతుర్యంతో మీరు పనులు నెరవేరుస్తారు. తర్వాత మాట విషయం లోపల అంటే సంభాషణలో కన్వర్జేషన్ ఏదైతే ఉందో, మీరు ప్రతి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళను కన్విన్స్ చేసేటువంటి ఒక నైపుణ్యము మీ లోపల పెరుగుతుంది ఈ సమయంలో. తద్వారా మీకు చాలా విషయాలలో కార్య సాఫల్యము చేకూరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కళాకారులకు బాగా కలిసి వస్తుంది. ఇక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను బాగా కలిసి వస్తుంది. సోదరులతో సంబంధాలు వృద్ధి పొందుతాయి. చిన్న ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇకపోతే గోచార రీత్యా మనము ఫలితాలను చూసేటప్పుడు 3వ స్థానము శుభస్థానం, శుక్రుడు 3వ స్థానంలో ఉన్నాడు. అయితే ఏవైనా పాపగ్రహాలు వాటి మూలకంగా వేద ఏదైనా ఉద్భవిస్తుందా అనేటువంటి విషయాన్ని కూడాను మనము పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటి పాపగ్రహ వేద ఉన్నట్టయితే కొంతవరకు మనకు పనుల లోపల ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ప్రేమ వ్యవహారాలలో మీకు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కళారంగంలో, సంగీత రంగంలో ఉన్నటువంటి వారికి బాగా అభివృద్ధి కనబడుతుంది. వ్యాపారం బాగా అనుకూలిస్తుంది. మార్కెటింగ్ ద్వారా మీరు లాభాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా మీకు బాగా ఉంటుంది. అయితే కొన్ని విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గొంతుకు సంబంధించినటువంటి విషయము, మీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆహార నియమాలు కానివ్వండి, నీటి విషయంలో కానివ్వండి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే కోర్టు విషయాలలో మీకు మిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తుంది. శత్రువులపై ఆధిపత్యాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మికత పైన ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు కమ్యూనికేషన్ వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుంది. అంటే స్నేహితులతో కానివ్వండి, అధికారులతో, హైయప్స్తో, వీళ్ళందరితో కూడాను మీరు ఒక కన్వర్జేషన్, మాట మూలకంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. స్నేహితుల ద్వారా అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఈ సమయంలో వ్యాపార విస్తరణకు ఆలోచనలు చేస్తుంటారు. విదేశీ సంబంధాల ద్వారా ప్రయోజనం కలిసి వస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఆలోచించినట్టయితే బాగా కలిసి వస్తుంది ఈ సమయము. మహిళల ద్వారా కూడాను మీకు ప్రయోజనము చేకూరుతుంది. భార్య, పిల్లలు, సోదరులు, సహోదరులు వీళ్ళందరితో కూడాను మీకు మంచి ఒక సంబంధాలు, ఆత్మీయ భావం పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ సమయం లోపల. కళాత్మకంగా మీరు ప్రతిభ మీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటిది బయటకు రావడము, తద్వారా మీకు గుర్తింపు పొందడము, ఇలాంటివన్నీ కూడాను కనబడుతున్నాయి. ధన లాభం కూడాను క్రమేపీ మీకు చేతికందే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సమయం లోపల ఈ శుక్రుడు 3వ స్థానంలో, మిత్రస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మేషరాశి వారికి శ్రమకు తగినటువంటి ఫలితాలు ఉంటాయి. సంతోషంగా మీరు ఈ సమయాన్ని గడుపుతారు. శుక్ర గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారము. శుభగ్రహాలలో శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. అయితే ఇలాంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సాధారణంగా శుక్రుడికి గోచార స్థానాలు ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి. అంటే శుభస్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 స్థానాల లోపల 9 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేవలము శుక్రుడికి కవి అగ దశ షడ్ వర్జ అన్నారు శాస్త్రం. అంటే శుక్రుడు 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానం, ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని స్థానాల లోపల కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే దాదాపు 9 స్థానాలలో శుభ ఫలితాలను, 3 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సాధారణంగా శుక్రుడి యొక్క సంచారము 75% మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి.
అయితే ఈ స్థానము, గోచార స్థానము ఒకటే కాకుండా రాశి అధిపతి, మన రాశికి అధిపతి ఎవరు? ఈ శుక్రుడు మన రాశికి ఎలాంటి సంబంధం ఉంది? శుక్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు? ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏదైనా పాపగ్రహ వేద ఉందా? విపరీత వేద ఏదైనా ఉందా? వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకోవాలి. ఓవరాల్‌గా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా 6, 7, 10 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనంటే, ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, దాంపత్య విషయాలలో కొన్ని ఇబ్బందులు. శుక్రుడు దాంపత్యానికి కారకుడు. కాబట్టి మనకు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తలు కొంచెం సహనంతో ఉండాలి. అంటే వాళ్ళ విషయం లోపల కొంత జాగ్రత్త అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టిస్తాడు. కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ కూడాను మనకు అవసరము. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీని పరిహారం మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను ప్రధానమైనటువంటి అంశము. అయితే శుక్రుడు ప్రధానంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్ర జపం చేసుకోవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, అమ్మవారిని పూజించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలను మీరు ఎక్కువగా ధరించండి ఈ సమయం లోపల. తద్వారా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక భగవంతుణ్ణి మనము స్మరించడము, కీర్తించడము, పూజించడము ఈ సమయం లోపల చాలా అవసరము. అది చేయండి. శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. శుభం.